నమస్కారం సార్. నమస్తే. మరవేడి? భారతం తీసుకుపోయింది. భారత్ తీసుకెళ్ళిందా? ఈ లడ్డు తిను బాబు. నాకొద్దు. పోనీ ఈ పాలకోవ తీసుకో. వద్దు నాకు. ఇవి చాలా బాగుంటాయి బాబు, తీసుకో. నన్ను మా నాన్నగారి దగ్గర తీసుకెళ్తానని నన్ను మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నేను మీ అమ్మని బాబు. అబద్ధం. మా అమ్మ లేదంటగా. ఉన్నాను బాబు, నేనే మీ అమ్మని. పురిటి మంచం నుంచి ఎత్తుకెళ్ళి నిన్ను తల్లి లేని వాడిని చేశారు. నాకు మరో బిడ్డ ఉన్నాడన్న నిజం కూడా తెలియనివ్వలేదురా మీ నాన్న. నీకు చెప్పిందంత అబద్ధం బాబు. నేనే మీ అమ్మని బాబు. కాదు, నువ్వే అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నిన్నెలా నమ్మించనురా భగవంతుడా. నన్ను ఎంత పాపిష్టి పుట్టుకు పుట్టించావు. నవమాసాలు మోసి కన్న బిడ్డకి నీ తల్లి నేనేరా అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి తెచ్చావు కదయ్యా. ఒరే, ప్రపంచంలో ఎవరైనా నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగితే తల్లి తోడని అమ్మ మీద ఒట్టేసి చెప్తారు. నువ్వు ఆ తల్లినే నమ్మటం లేదే. ఎవరు తోడు తెచ్చుకుని నిన్ను నమ్మించనురా? ఏ రుజువు చూపించి నీ చేత అమ్మ అని పిలిపించుకోను చెప్పరా? ఎవరిని సాక్ష్యం చూడు బాబు, ఈ ఫోటో చూడు. మీ తాతయ్య, మీ నానమ్మ, నేను, మీ నాన్నగారు. చూసావా, మీ ఇద్దరు పక్క పక్కనే ఉన్నాం కదూ. చూడు బాబు, నేను మీ నాన్న పక్కనే ఉన్నాను చూడు. బాబు, రవి. బాబు, రవి. ఆరు సంవత్సరాలుగా లేని కన్న ప్రేమ నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట. రవి రా. కష్టంలో సుఖంలో బాధల్లో ఆనందంలో మనిషి పుట్టిన ప్రతివాడు పిలిచేది అమ్మానేనండి. ఆ పిలుపుకి నా బిడ్డను దూరం చేయకండి. అహంకారంతో మనల్ని అవమానించి అల్లరి చేసి వెళ్ళిపోయింది. అది నీకు అమ్మెందుకు అవుతుంది? రా రా వెళ్దాం. అభిమానంతో నేను చేసిన పనికి అర్థాలు మార్చి పసి మనసును విడిచేద్దాం అనుకుంటున్నారా? బాబు రారా. అమ్మ అన్న పిలుపుకే వాడికి అర్థం తెలియకుండా చేసి ఇక నీ కడుపు తీపి వాడికేం తెలుసు? రవి రా. బాబు, బాబు రారా. నాన్న, పసిబిడ్డగా ఉన్నప్పుడు నువ్వు కడుపులో తన్నుతూ ఉంటే మురిసిపోయేదాన్ని. ఇప్పుడు నా గుండెల్లో తన్ని వెళ్ళిపోకరా. నీ తల్లి ప్రేమను చూసావుగా, తలకిందులైంది. ఇంకేమైనా ప్రేమలు ఉన్నాయో వెతుక్కో. తమ్ముడు, ఇక్కడే ఉండిపో. నేను ఇక్కడ ఉండిపోతే అమ్మ ఏడుస్తుందిగా. పోనీ అమ్మని కూడా ఇక్కడికే తీసుకొద్దామా? అమ్మ నాన్న పాటాడుకున్నారా? నాన్న
చేద్దాం? పారిపోదాం. అమ్మో బయటకు వెళ్తే బూచోళ్ళు ఎత్తుకుపోతాం. నేను ఉన్నానుగా, ఏం భయపడకు. రా వెళ్దాం. వద్దురా, ఇంట్లోనే ఉండి దేవుడు పట్టానికి అమ్మని నాన్నని కల్పమని దండం పెడదాం. అట్లా అయితే అమ్మ నాన్న కలుసుకోర్రా. బయటికి వెళ్ళి రైలు పట్టాలకి అడ్డంగా పడుకున్నాం. అమ్మో అమ్మ నాన్న కలుసుకుంటేనే అక్కడి నుంచి వద్దామని, లేకపోతే చచ్చిపోదామని చెప్తాను రా. పుట్టిన బిడ్డని పురిటి మంచం మీదే తీసుకుపోయారు. ప్రేమగా తెచ్చుకున్న బిడ్డను వాడి కళ్ళ ముందే నా ఆత్మాభిమానాన్ని వెక్కిరించి తీసుకుపోయారు. ఇద్దరు బిడ్డలకి దూరమై నిస్సహాయంగా నిలబడిపోయాను. నేను ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? బాబు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. బాబు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. నేను వదిలిపెట్టి నేను ఉండలేను రా. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు బాబు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. చంద్ర లేచి మొహం కడుకో, పాలు తాగుదు గాని. చంద్ర 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 హలో 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 భారతేనా? అవునండి, మీరెవరు? నేనెవరో తర్వాత చెప్తాను. మీ అబ్బాయి చంద్ర ఇంట్లో లేడు కదా? అవునండి, మీకు కనిపించాడా? ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్. నీ భర్త సురేష్ ఎత్తుకుపోయాడు. ఆయన ఎత్తిపోయింది పెద్ద అబ్బాయినండి. అది అలవాటైన పని కాదు. అది అలవాటైన పనే కదా. పెద్ద అబ్బాయితో పాటు రెండో అబ్బాయిని కూడా ఎత్తుకుపోయాడు. వెళ్ళి తెచ్చుకో. ఇంతకీ మీరెవరండి? నేను ఆకాశరామన్నను. చంద్ర రే రవి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఏమయ్యా నిన్నే పంప మునిగిందయ్యా. ఏమిటే మనవులిద్దరు కనిపించటం లేదు. ఎక్కడికి పోతారే? రాత్రి నా పక్కలోనే పడుకున్నారు. వెళ్ళెత్తుకు. ఇల్లంతా వెతికానయ్యా, వాళ్ళే నల్లపూసలా కనపడకుండా పోవటానికి. ఏంటమ్మా, ఏం జరిగింది? పిల్లలిద్దరూ కనిపించటం లేదురా. ఇంకెక్కడ పోయి ఉంటారు? దానింటికి పోయి ఉంటారు. ముందు నేను తీసుకొస్తాను. ఏమే, నాదో చిన్న సందేహం. అసలు వీళ్ళిద్దరూ నీ కోడలింటికే వెళ్ళారు, దారిలో ఎక్కడైనా తప్పుపోయారో ఏమో. నా బిడ్డను ఎందుకు తీసుకొచ్చారు అని నీ కోడలు తగదకొస్తే ఏం చేస్తారు? అమ్మో నిజమేనయ్యా. చంద్ర అమ్మో, నీ కోడలు రాని వచ్చిందే. బాబోయ్, పత్రికల్లోకి వస్తుంది. ఏం చేస్తావో ఏమో. అసలు ఎత్తిక మనిషి ఏం దూరిపేస్తుందో ఏమో. నాకంతా నువ్వే చూసుకోవాలి. చంద్ర చంద్ర లోపలికి రామ్మా. మీరు నాకేమవుతారని నన్ను లోపలికి రమ్మంటున్నారు? అదేమిటమ్మా, నువ్వు ఇంటికి కోడలివి. కట్టుకున్న ఇల్లాల మీద చేయి చేసుకునే రోజునే ఇంటి కోడలు వెళ్ళిపోయింది. నడి బజార్లో పట్టుకుని మొగుండు వదిలేసిన దానివని సొంత ఆడబడుచు నింద వేసిన రోజునే ఇంటి కోడలు సగం చచ్చిపోయింది. తల్లి బిడ్డని వేరు చేసి మాతృత్వాన్ని సమాధి చేసిన రోజునే ఈ ఇంటి కోడలు పూర్తిగా చచ్చిపోయింది. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? తప్పు తెలుసుకుని నీ కబురంపే లోపలే ఈ ఘోరం జరిగిపోయింది. అవునమ్మా, పిల్లలిద్దరూ కనిపించడం లేదు. అవునమ్మా, పొద్దునెవరో ఫోన్ చేసి పిల్లలిద్దరిని నువ్వే ఎత్తుకుపోయావని చెప్పారమ్మా. నేనా? నాకు కూడా అలాగే ఎవరో ఫోన్ చేసి చంద్రాన్ని మీ అబ్బాయి ఎత్తుకెళ్ళారని చెప్పాడు. అమ్మో ఏమిటయ్యా ఏమిటయ్యా ఇదని నన్ను అడిగితే నేనేం చెప్పరే? బాబు సురేష్,
పిల్లలు మనకు కాకుండా పోయారా? ఎవరో ఎత్తుపోయారంట. అవును రాబాయ్, ప్రొద్దునే నాకెవరో ఫోన్ చేశారు ఎత్తుపోయారని, కోడలు కూడా ఫోన్ చేశారని ఎత్తుకుపోయారని. తొందరగా వెళ్ళదు, లేకపోతే ఊరు దాటించేస్తారో ఏమో. ఏడుకొండలవాడ, మా మనవల్ని మాకు దక్కించుతాడు. నీదేం కంగారు పడకనమ్మా, నేనైతే తీసుకొస్తానుగా. ఏమండి, నేను వస్తాను. రా. తిక్క కుదిరింది. అవే అటు చూడవే, స్కూటర్ మీద వాడిని ఎలా అతుకుపోయి కూర్చుందని కోడలు. నీకు ఇదేం రాగమయ్యా? మనవలు కనపట్టలేదని నేను ఏడుస్తుంటే కోడలు స్కూటర్ మీద కూర్చుందని సంకలాగరేస్తున్నావు. ఓ పిచ్చి మహమా, ఎక్కడికి పోలేదే, నేనే దాచాను. నువ్వు దాచావా? ఎక్కడయ్యా? మన పాలమనిషి ఇంట్లో. అమ్మా, అది క్షణం ఇంటి దగ్గర ఉండదు కదయ్యా, పాలు పోయటానికి ఇల్లు తిరుగుతుంది. ఇద్దరు పిల్లలు ఏమైపోయారో ఏమో, మనం కూడా వెళదాం పదయ్యా. అవునే, నాకు ఆలోచన రాలేదు. వెళ్దాంరా. తమ్ముడు తమ్ముడు ఏంటన్నయ్య? అక్కడ మామిడికాయలు ఉన్నాయని కోసుకున్నాం. సరే పద. రా తమ్ముడు. నూతులో పడిపోయాడా? పదండి, తొందరగా పదండి. బాబు చంద్ర, నువ్వు అలాగే ఉండి వస్తున్నా. బాబు జరగండి. బాబు గారు, గట్టిగా పెట్టుకో, నేను వస్తున్నా. ఆడింకా వదలండి. తాడికి లేదండి, అయిపోయింది. అమ్మో నాయనో, నా బిడ్డ. బాబు, బాబు బాబు, బాబు చంద్ర, బాబు, 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 బాబు దక్కాడుగా. ఊరుకోమ్మా. ఏమండి, 9 మాసాలు మోసి కన్నందుకు వాడి చట్ట ప్రకారం నా బిడ్డే అనుకున్నాను. కానీ మీరు వీడికి పునర్జన్మ ఇచ్చారు. వీడిని కూడా మీరే తీసుకోండి. అమ్మా భారతి, ఆడపిల్లల తండ్రి అయ్యుండి మీ నాన్న నీ కాపురం చక్కదిద్దలేకపోయాడన్న కోపంతో ఇన్నాళ్ళు నేను అలక్ష్యం చేశాను. వాడి ఆత్మశాంతి కోసమైనా మన ఇంటికి వెళ్దాం రామ్మ. అమ్మ
అమ్మా నాన్న అని పిలిచే అదృష్టానికి బిడ్డలను దూరం చేయదు భారతి. ఏమండి, తొందరపడి పెళ్లి చేసుకున్నానని విడిపోయే రోజు అనుకున్నాను. తొందరపడి విడిపోయానని వెళ్ళిపోయాక అనుకున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, అహంకారాన్ని వదులుకోలేక రాజీ పడాలని వచ్చిన నేను హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టి మళ్ళీ తప్పు చేశాను. ఇంకా ఎందుకని నా మీద సానుభూతి చూపిస్తారు? జరిగినంత మర్చిపో. బిడ్డను తీసుకుని వెళ్తారా? బాబు చంద్ర, చూడు మమ్మీ, ఎన్నిసార్లు ఆగినా దీని తాగు చుట్టుకుపోతుంది. అదంతే బాబు, కొన్ని జాతకాల్ని మార్చలేం. లేదు, ఈ రోజుతో సిగరెట్లు పూర్తిగా మానేస్తున్నాను. వద్దులేండి, ఇక మిమ్మల్ని ఏ ప్రమాణం చేయమని అడగను. ఏం పాపం? అదంతే, నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలా ఈ జన్మకి. శుభం.